లెట్స్ వాచ్ గుణ టీమ్ వర్క్స్ ఒక టీమ్ స్పిరిట్ మీ అందరి కోసం ఏవి ద్వారా. టీమ్ వర్క్ అనే మాటకు నిదర్శనం రుద్రమదేవి. సినిమా ఒక టీం వర్క్ గా ప్రారంభమైంది. దీనికి ఉదాహరణ సినిమా బ్యానర్. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై భార్య రాగిణి గుణ సమర్పణలో స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు గుణశేఖర్. ఈ బృహత్ కార్యంలో ఎంతో మంది ఎన్నో అడుగులు వేయగా చేతులు కలపగా గుణశేఖర్ ముందడుగేశారు. దశాబ్దాల కళ, సంవత్సరాల శ్రమ, అంకిత భావంతో తన డ్రీమ్ ప్రాజెక్టు పూర్తి చేశారు గుణశేఖర్. మొదటి పాట ఆవిష్కరించాలి, పున్నమి పువ్వాయ్ అన్న సోలో సాంగ్ మీరు ఆవిష్కరించాలి. దానికి మేము కూడా 13వ శతాబ్దం లాగా అక్కడ ఢంకా ఉంది, దాన్ని బజాయించాలి. అప్పుడే ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది. పదండి గట్టిగా. మధుర భావనల సుదల వాహిని గయగసిన హృదయముతో వెన్నెల కంటే అందంగా ఉంది ఎవరి సుందరి? రాణి రుద్రమ్మ. ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినప్పుడు పరుచూరి బ్రదర్స్ అని ఎంత ఆనందపడ్డామో, రాణి రుద్రమదేవి చిత్రానికి రచన చేస్తున్నప్పుడు అంత ఆనందపడ్డాము. ఫిలిం ఇండస్ట్రీలో ఇంత భారీ ఎత్తున హిస్టారికల్ పిక్చర్ తీసింది మరి గుణశేఖర్కే ఆ గౌరవం దక్కుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏం చేద్దంటే అతని మొదటి విజయం రుద్రమదేవి సినిమా తీయడం, ఆ టైటిల్ రోల్లో అనుష్క గారిని సెలెక్ట్ చేసినప్పుడే పిక్చర్ విజయవంతం అవుతుందని చెప్పి అంతా అనుకున్నాం. రెండో పర్యాయం మా గురువుగారు రామానాయుడు గారు మనవడిని ఈ సినిమాలో యాడ్ చేస్తాను తెలిసిన తర్వాత చాలా సంతోషపడ్డాం. అదేవిధంగా అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడని చెప్పి గుణశేఖర్ నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. 1 2 3 గో. చూసుకోవో తీసుకోవో ఏం కావాలో వచ్చి పుచ్చుకోవో, ఆహ్వానిస్తున్నాను ఆహాహా అనిపిస్తాను, అబ్బబ్బో అంటూ తబ్బిబ్బవుతావు తప్పదులేవో. It's a lot of hard work by the entire team. Gunashekhar Garu, Anushka, Rana, Allu Arjun, all of them. The entire technical team has put in a great show. I hope all of you enjoyed. And it's an honor to perform on Ilayaraja Garu's music again. So I love the music here. Thanks. నాకు చాలామంది దేవుడు ఎలా ఉంటారు అని అంటే, కృష్ణుడు అంటే నాకు రామారావు గారిలో ఉండేవారు, రాముడు అంటే సంపూర్ణ రామంలో శోభనబాబు గారిలో ఉండేవారు. అలానే హిస్టరీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అల్లూరి సీతారామరాజు గారు ఎలా ఉంటారు, నాకు కృష్ణ గారిలానే ఉంటారు. సో సినిమా అనేది ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఆర్ట్. అండ్ ఈరోజు రుద్రమదేవి, ఐ కాంట్ థింక్ ఆఫ్ సంథింగ్ బెటర్ దెన్ దిస్. సో గుణశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ పీస్ ఆఫ్ హిస్టరీ. And I hope all of you enjoy this film. Thank you very much.
రుద్రమదేవి స్వయంగా రాణా గారితో కలిసి ఆడియో ఆవిష్కరణ చేసి ఇక్కడున్న మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యేలు ఎంపీలకి సీడీని అందజేయవలసిందిగా కోరుతున్నాము. చూసుకోవో తీసుకోవో ఏం కావాలో వచ్చి పుచ్చుకోవో ఆహ్వానిస్తున్నాను ఆహాహా అనిపిస్తాను అబ్బబ్బో అంటూ తబ్బిబ్బవుతావు తప్పదులేవో హాయ్ హాయ్ ఏం కావాలో వచ్చి పుచ్చుకోవో ఆహ్వానిస్తున్నాను ఆహాహా అనిపిస్తాను అబ్బబ్బో అంటూ తబ్బిబ్బవుతావు తప్పదులేవో హాయ్ హాయ్. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటారు. అలా రుద్రమదేవి అనేది అనుకుంటే ఏదో జరిగిపోలేదండి. వీళ్ళందరి కృషి నాకు వెనకాతలు ఉంది. ఈ రోజున 70 కోట్ల సినిమా పెట్టి తీయగలిగానంటే అది కేవలం డబ్బు పెట్టుబడి కాదండి, వీళ్ళందరి కృషి అండి. సో ఈ కృషితో ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ ముందు పెడుతున్నాను. తప్పకుండా మీ అంచనాలకు అందుకుంటానని విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ ఒక హిస్టరీని తీసుకొని ఇలా చేయాలని తపన గుణశేఖర్ గారిది. సో ఫస్ట్ ఆయనకే అందరూ మన కృతజ్ఞతలు ఇవ్వాలి. అండ్ ఇళయరాజా గారు, తోటాతర్ని గారు, నీతా లుల్లా గారు, శ్రీకర్ ప్రసాద్ గారు, పరుచూరి బ్రదర్స్ అందరూ చాలా చాలా గొప్ప టెక్నీషియన్స్. అండ్ నేను సినిమాకి వచ్చే ముందు చాలా ఇయర్స్ నుంచి చాలా సీనియర్స్. సో ఐ టేక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ అండ్ యాక్చువల్లీ నన్ను గుణశేఖర్ గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. బికాస్ టు టేక్ మీ ఇంత ఒక పెద్ద రోల్ని నేను క్యారీ చేయగలుగుతానని నన్ను కాస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ గుణశేఖర్ గారు. అండ్ డెఫినెట్గా మన షూట్ చేసింది గుణశేఖర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇది ఒక మన హిస్టరీ హిస్టరీలో ఒక క్యారెక్టర్ని అనుకొని చాలా కష్టపడి చేసావు అందరూ. అండ్ డెఫినెట్లీ మీరు ఆడియో చూసారు, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో త్వరగా రిలీజ్ చేయకపోతున్నాం. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. గుణశేఖర్ గారు అండ్ హిస్ టీమ్, గుణా టీమ్ కలిసి అహర్నిశలు కృషి చేసి 13వ శతాబ్దాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేయడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా హోంవర్క్ చేస్తూనే ఉన్నారు. సో వారి కళ నిజమైంది, మన కళ్ళ ముందుకు రాబోతోంది. సో గుణా టీమ్ వర్క్ చేసినటువంటి హార్డ్ వర్క్ ని ఒక్కసారి చూసి మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందండి. 2002లో రుద్రమదేవి సినిమాకు సంబంధించిన చారిత్రక పరిశోధన, కథా రూపకల్పన పనులు ప్రారంభించగా 2012లో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. 2013 ఫిబ్రవరిలో వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాగా 2014 సెప్టెంబర్ 4న షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మహాయజ్ఞంలో ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు దర్శకుడికి సహకరించారు. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3D చిత్రంగా రూపొందింది. దేశ విదేశాల్లోని ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. ప్రపంచ సినీ సంగీతంలో 1000 సినిమాలకు పైబడి మ్యూజిక్ అందించిన ఏకైక మాస్ట్రో ఇళయరాజా స్వరాలందించారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్వరాలకు సిరివెన్నెల కలం అందాన్ని, భావాన్ని తీసుకొచ్చింది. తెలుగు సాహిత్యంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తనదైన సాహిత్యంతో రుద్రమదేవి గొప్పతనాన్ని చాటారు. నా కాకతీయ ప్రజలారా, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్ళం కాలేమా? అదిగో రుద్రమాంబ వచ్చింది, రాణి రుద్రమదేవి. ఈ సినిమాను 2D మరియు 3D ఎఫెక్ట్స్లో మరి వాళ్ళు తీయడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను, 100% గుణశేఖర్ గారు రుద్రమదేవి పాత్రకు, కాకతీయుల రాజుల వైభవానికి న్యాయం చేకూర్చారని అనుకుంటా ఉన్నాను.
పరిచూరి గోపాలకృష్ణ గారు వచ్చారు, వారిని కూడా వారితో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మత్త గజమే నీకు మచ్చికై మోరదించి మోకరిల్లగా శత్రు నీకు వశమై చేతులెత్తి జోతలనగా నా కాకతీయ ప్రజలారా, అల్లుకున్న నీ ఖ్యాతి కాంతికి ఎల్లలు లేవు కదా.